ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయమందు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు. రెజరక్షన్ సండే, ఈరోజు ఈస్టర్ సండే కనుక మీ అందరికీ హ్యాపీ ఈస్టర్, రెజరక్షన్ సండే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్ని మనం ధ్యానం చేద్దాం. ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 7 వరకు మనం చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలను మనం ధ్యానించినట్లయితే ఈ విధముగా రాయబడి ఉన్నది. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే, మరి నేను కొంతమందికి వీలుగా ఉండేటట్టు ఇంగ్లీష్లో కూడా చదువుతున్నాను. అండ్ raised us up with him and seated us with him in the heavenly places in Christ Jesus, so that in the coming ages he might show the immeasurable riches of his grace in kindness toward us in Christ Jesus. Praise the Lord. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూసినట్లయితే, యేసుక్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇక్కడ 7వ వచనాన్ని మనం గమనిద్దాం. క్రీస్తు యేసు నందు మనలను ఆయనతో కూడా లేపి. ఇక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే, ఈరోజు ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని జయించి పునరుత్థానుడయ్యాడు. ఆయన ఇప్పుడు పునరుత్థానుడైనటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని మనందరము కూడా చూస్తూ ఉన్నాం. ఎవరు మన యేసు ప్రభు? పునరుత్థానుడైనటువంటి యేసయ్య. అంటే మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వాడు. ఈరోజు ప్రపంచమంతా కూడా అత్యధికమైనటువంటి జనాభా ఏం చేస్తున్నది అంటే పండుగ చేస్తూ ఉన్నది. ఏం జరుపుకుంటున్నారు అంటే పండుగ జరుపుకుంటున్నారు. మరి ఏంటి పండుగ? పండుగ మాత్రమే చేయాలా ఈరోజు? అవునండి, పండుగ తప్పకుండా చేయాలి, చేస్తే చాలా సంతోషం. కానీ పండుగతో పాటు ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మనం గమనిద్దాం. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని పండుగ చేసుకోండి, పండుగ చేయండి, సెలబ్రేట్ చేయండి, దేవునికి వందనాలు చెప్పండి, సంతోషించండి, ఆనందించండి. అంతేకాదు, దేవుని యొక్క వాక్యంలో ఉన్న రీతిగా పునరుత్థానమును అనుభవించడం మాత్రమే. చూడండి, పునరుత్థానమును పొందిన ఆరాధన చేయడం మాత్రమే కాదు, కానీ ఆ పునరుత్థానమును మనము అనుభవించాలి. హల్లెలూయా. ఏం చేయాలి? మనము పునరుత్థాన శక్తిని అనుభవించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో 6-7 వచనాల్లో ఏమనుందంటే, క్రీస్తు యేసునందు మనలను
ఆయనతో కూడా లేపి, అంటే పరలోకమందున్నటువంటి మన తండ్రి మనల్ని ఏం చేశాడు అంటే, పరలోకమందున్నటువంటి మన తండ్రి మనలను క్రీస్తుతో కూడా మరణము నుండి లేపాడు. హల్లెలూయా. అందరూ ఒకసారి రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏం చేశాడంటే మనల్ని దేవుడు, ఈ లోకములో మనందరికీ తెలిసింది ఒకటే సత్యం ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఓకే, కానీ ఇక్కడ ఈ వచనం ద్వారా మనం గమనించాలి, యేసు క్రీస్తుతో పాటు ఇంకా